ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అంగన్వాడీ కేంద్రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రికి వచ్చే రోజుల సంఖ్యతో పాటు ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. स्टॉक रजिस्टर मेंटेन होना दिल्ली इकड़े ड्यूटी సార్ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఫ్రైడే కూడా చేస్తున్నాం సార్. వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్, పరిసరాల పరిశుభ్రత గురించి, తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా చెప్తున్నాం సార్. సీజన్ ద్వారా వచ్చేటటువంటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ అట్లా स्मार्ट क्लास మొన్న లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు 4,93,000 శాంక్షన్ చేశారు సార్ టాయిలెట్స్కి. కానీ అది స్టార్ట్ అవ్వలేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద అయితే అది వెరిఫై చేశారు సార్ ఒకసారి. పనికి రాదు బిల్డింగ్ మేము డిస్మెంటల్ చేస్తాం. సో మీరు మంచి చదవాలి, ఎక్కువ చదవాలి. సో ఇది ఏంటి, డ్రీమ్ ఏముంది, అంబిషన్ ఏం కావాలనుకుంటారు? ఇది డాక్టర్, ఇంజనీర్, డాక్టర్. పనికి రాదు బిల్డింగ్ మేము డిస్మెంటల్ చేస్తాం. సో మీరు మంచి చదవాలి, ఎక్కువ చదవాలి. సో ఇది ఏంటి, డ్రీమ్ ఏముంది, అంబిషన్ ఏం కావాలనుకుంటారు? ఇది డాక్టర్, ఇంజనీర్, డాక్టర్. అది మీ గోల్కు మీరు అచీవ్ చేయాలి. ఎట్లా మీ గోల్కు పరబ్రహ్మ స్వరూపం చేస్తున్నారు ప్రతి స్కూల్కి. సో ఒక మనం మెకానిజం తయారు చేయాలి. నేను ఆల్రెడీ డిఎంఎంకి కూడా చెప్పాను, మేము తయారు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ప్రతి స్టూడెంట్ మీరు చెక్ చేస్తున్నారు, టెస్ట్ చెక్ చేస్తున్నారు, అన్నీ చెక్ చేస్తున్నారు. ఒక హెల్ప్ మన అంటే ఆల్రెడీ ఆధార్ నెంబర్తో ఆర్బిఎస్కి తీసుకువెళ్తున్నారు. అది ఇది హబ్బొచ్చి సిమిలర్ లాగా ప్రతి స్టూడెంట్కి ఒక పేరు రాస్తే, ఆధార్ నెంబర్ రాస్తే మన దగ్గర రావాలి, డేటా రావాలి. ఇది ఉంటుందా, ఇలాగే మనం హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం ప్రతి స్టూడెంట్. సో దాని ఒకవేళ మనకి ఐడి పెడితే దాన్ని మనకు అన్నీ తెలియాలి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, పాస్ట్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, లాస్ట్ టెస్ట్ ద్వారా ఏమేమి ఏం మెడిసిన్స్ ఆయనకు యాక్చువల్గా ఇవ్వాలి, ఏం మెడిసిన్ షుడ్ నాట్ గివ్. ఇలాగే మనం ఒక హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి. ఆల్రెడీ మనం వర్కౌట్ చేస్తున్నాను. మీకు జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో చెప్తున్నాను, ఇప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఉంది.
సో మనం ఫస్ట్ మనం రెసిడెన్షియల్ స్కూల్స్తో స్టార్ట్ చేస్తాం, తర్వాత మనం ఎడ్యుకేషన్ స్కూల్స్లో కూడా పెడతాం. సో మీరు కూడా